ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం సమ్మె నిషేధం పేరుతో కార్మికులను బెదిరింపులకు గురిచేస్తుందని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు తాము భయపడబోమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీని కనుమరుగు చేసి ప్రైవేటు పరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పెద్నాపూర్ ఆర్టీసీ డిపో ముందు కార్మికులు గ్రేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు జక్కుల నరసింహులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ పథకం అమలుతో డ్రైవర్లు, కండక్టర్లపై పని ఒత్తిడి గణనీయంగా పెరిగిందని అన్నారు. రద్దీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో చిన్న తప్పిదాలు జరిగినా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను రక్షిస్తూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 22న చేపట్టనున్న ఆర్టీసీ బంద్ను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ కార్మికులు స్వచ్ఛందంగా 22 నుంచి జరిగే సమ్మెలో పాల్గొనటం ప్రకటించడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి. సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు పరిష్కరించమని చెప్తా ఉన్నాం. కొత్తగా ఏవి కూడా చెప్తలేం. ఏదైతే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టోల అంశాలే ఈరోజు పరిష్కరించమనేటువంటిది పోరాడుతూ ఉన్నాం. 2025 నుంచి వివిధ దశలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఒక్క సందర్భం కూడా స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి 22వ తారీఖున చివరి అస్త్రంగా 22వ తారీఖున సమ్మెకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇది సమ్మెకు ఈరోజు ప్రతి ఒక్కరూ మరి దీంట్లో పాల్గొనాలా. ఇది సమ్మె అనేటువంటిది సంస్థ పరిరక్షణ, కార్మిక శ్రేయస్సు తప్ప ఇది సంస్థను పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న సమ్మె తప్ప ఇక్కడ ఇంకోటి ఏం లేదు. ఈరోజు ఏదైతే సంస్థను ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశంతో చాపకంద నీరులా ఇంతకుముందు అది మొత్తమే సంస్థను నిర్వీర్యం చేసే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి పూనుకున్నదో అది సరైనది కాదు అనేటువంటిది సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2021, 25 పిఆర్సీలు ఉన్నాయి. మరి చాలా విషయాలు ఉన్నాయి. మరి ఈ సంస్థను ప్రభుత్వం విలీనం చేయాలనేటువంటిది కూడా ఉంది. అదేవిధంగా యూనియన్స్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల పేరుట ఈ సంస్థను మొత్తం నిర్వీర్యం చేసే విధంగా అయితే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయో వీటన్నిటిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో, సంస్థను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పోరాటం చేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరికి స్వార్థాలు లేవు. కాబట్టి మరి ఈ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపోలో మరి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మేము సమ్మెకు సైతం సిద్ధమైనటువంటిది ఏదైతే ప్రకటించిందో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముగిస్తూ ఉన్నా. ఇప్పుడు సుదీర్ఘమైన చరిత్ర గల్ల మన టీజీఎస్ ఆర్టీసీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన సంస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకొని ఎలక్ట్రిక్ బస్సుల పేరుతోటి అన్ని కేటగిరీలలో అవుట్సోర్సింగ్ చేసి ఈ ప్రైవేటు ఏజెన్సీలను పెంచి పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మనకు 6 హామీలు ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేస్తానని అపాయింటెడ్ డే ఇవ్వలేదు. ఇంతవరకు పే స్కేల్ అమలు చేయలేదు. 17 పే స్కేల్ 5% ఇచ్చి ఆ ఏరియాస్ కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు రాలేదు. ఇలా ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్నది. కాబట్టి ఎన్నో దఫలుగా సంవత్సరంన్నర కాలం నుంచి వెంకన్న గారి నాయకత్వంలో దఫలుగా మేనేజ్మెంట్కు, ప్రభుత్వానికి అనేక రకాలుగా విన్నతులు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి సమ్మె అనివార్యమైంది. ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్, డ్రైవర్లను అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడే మన ఉనికి ప్రమాదమని మనం అందరూ గ్రహించాలి. ఈ సమ్మె తప్ప మరో మార్గం లేదు. ఆర్టీసీని కాపాడుకోవాలంటే సమ్మె అనివార్యం తప్ప మీరందరూ గ్రహించి ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ముగిస్తున్నాను.